మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి, ఆయన మనలను బలపరిచి భద్రపరిచిన దాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. దేవుని వాక్యము మన జీవితాలలో దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్న దానిని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథం 9:11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఆయన వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే, దేవుడు మన జీవితాలలో దావీదు గురించినటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాన్ని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగింతునని యెహోవా వాక్కు ఇదే అని మాట్లాడుతున్నాడు దేవుడు. దావీదు పడిపోయిన దావీదు గుడారం, ఇది దేని గురించి చెప్పబడిన మాటలు, అసలు ఈ ప్రవచనం ఏమిటి, ఎందుకు దేవుడు ఈ మాటను చెప్పడం జరిగేది అని మనం ఆలోచన చేస్తే గనుక, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, ప్రియులరా, దావీదు మందిరము కడతాడు అన్నని. మందిరము కడతాడు అనుకున్నటువంటి దావీదు మరలా ప్రవక్తను పంపించి, దావీదు, నీవు మందిరము కట్టడానికి కుదరదు, ఎందుకంటే నీ చేతులు రక్తముతో ఉన్నాయి అని మాట్లాడడం జరిగేది. నీ కుమారుడు సొలొమోను మందిరాన్ని కడతాడు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే గనుక, ఇప్పుడు మందిరము కొరకు దావీదు ఒక స్థలాన్ని తీసుకున్నాడు. ఆ స్థలం తీసుకున్న తర్వాత ఆ స్థలం మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే, హరోనా అనేటటువంటి కళ్ళము. ఈ హరోనా అనే కళ్ళం అక్కడ దావీదు ఆ పొలాన్ని కొన్నాడు. కొన్న తర్వాత నేను ఊరికనే ఇస్తాను అని మాట్లాడితే, నేను ఊరికనే ఇస్తాను అని ఆయన మాట్లాడితే, లేదు నాకు ఊరికే వద్దు, నేను దీనికి వెల చెల్లిస్తాను, దీనికి నేను డబ్బులు ఇస్తాను అని దావీదు మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ కళ్ళాన్ని కొనడానికి దావీదు వచ్చాడు? అసలు జరిగిన సంఘటన ఏమిటి, ఏం జరిగింది అనంటే, ఇశ్రాయేలీయులను లెక్కించమని దావీదు చెప్పాడు. సాతానుడు ఇశ్రాయేలునకు విరోధముగా లేచి
మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము మొదటి వచనంలో, తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోబాబునకు జనులకు అధిపతులకును మీరు వెళ్ళి బెహెర్షబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యెహోవా, యోవాబు రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చెయ్యును గాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన ఏతివేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేశాడు. చూడండి, దేవుడు చెప్పంది దావీదు చేస్తున్నాడు. జరిగిన ప్రమాదం ఏంటి అనంటే, యుద్ధం జరుగుతుంది, అక్కడ తెగులు సంభవించడం జరుగుతుంది. అనేక మంది ఆ దేవుడు దావీదునకు లెక్కించడం వల్ల దేవుడు మాట్లాడుతూ కొన్ని ముందు పెడతాడు. ఆ ముందు పెట్టినటువంటి విషయాలు ఏంటి అనంటే, నీకేం కావాలో చూసుకో అంటే కొన్ని శిక్షలని దావీదుకి అమలు చేయడం మనం చూస్తున్నాం. మనం ఆలోచన చేస్తే కనుక, అంటే తెగులు చేత భయంకరమైన నీవు మనుషుల చేతిలో పడతావా, లేక తరమబడ్డానికి ఇష్టపడతావా, లేక దేవుని చేతిలో పడతావా? ఈ విషయాలన్నీ దావీదుతో మాట్లాడుతాడు దేవుడు. దేవుడు చెప్పమంటాడు ప్రవక్తను పంపించి. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే కనుక వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటినంటే, అదే అధ్యాయము 10వ వచనం, 21వ అధ్యాయం దినవృత్తాంతాలు 21:10. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల దాన్ని నీకు చేసేదను, దాన్ని నీకు చేస్తాను అని మాట్లాడుతున్నాడు. అదేంటి? కావున గాదు దావీదు నద్దుకు వచ్చి ఇట్లా, నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూచి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలుల దేశమంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒకదాన్ని నీవు కోరుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేనేం చెప్పాలి అని ప్రవక్త చెబితే, అప్పుడు దావీదు ఏమంటాడు అనంటే, అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చూడండి, 15వ వచనంలో 14, కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. యెరూషలేములో మనము నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది, నాశనము చేయి దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా, ఆ దూత యెబూసీయుడైన హొర్నాను కళ్ళమునద్ద దావీదు కనులెత్తి చూడగా, భూమి ఆకాశముల మధ్యన నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చూపిన యెహోవా దూత కనబడిన. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకున్న వారే సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా,
పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా. గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి నా దేవుడైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాడు. ప్రియులారా గమనించాలి. ఇప్పుడు వర్ణాను కళ్ళ ముందు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి ఇప్పుడు దావీదు అక్కడ అడుగుతున్నాడు అనమాట, నాకు ఈ స్థలం కావాలి. చూడండి, వర్ణాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూసినప్పుడు అతనితో కూడానున్న అతని 4 కుమారులను దాగునిరి. ఇప్పుడు వర్ణాను దగ్గరికి వచ్చి వర్ణాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టుకు వంచి దావీదునకు నమస్కారం చేశాను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళము ప్రదేశము ఉండు. నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకే దాన్ని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు వర్ణానుతో అనగా, వర్ణాను రాజైన నా ఏలినవాడ, దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయునుగాక. ఇది దహన బలులకు ఎద్దులు కట్టెలకై నూర్పెడి సామాగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదు. అయితే రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందునని వర్ణానుతో చెప్పి. చూడండి, పిమ్మట దావీదు యెహోవా కాచట ఒక బలిపీఠము ఆ భూమిని 25వ ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. ప్రియులారా గమనించారు. ఇప్పుడు మనం గమనిస్తే కనుక సామెతలు సొలొమోను మొదటి సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో కూడా దేవుడు అదే మాటలు సమూయేలు గారి ద్వారా రాయించి పెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇతడు దావీదు కొన్నాడు. ఆ స్థలాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టి దహన బలులు అర్పించి దేశము కొరకు చేయబడిన ప్రార్థన దేవుడు విని ఆ తెగులను ఆపాడు. అక్కడ మందిరం కట్టబడింది. యెరూషలేము మందిరం. ప్రియులారా, అక్కడ సొలొమోను మందిరం అదే ప్రాంతంలో, అదే కళ్ళములో, అదే స్థలములో సొలొమోను మందిరం కట్టాడు. ఇప్పుడు ఆ మందిరము కట్టినటువంటి ఆ మందిరం 3 సార్లు కూల్చబడింది. ప్రియులారా, కూల్చిన తర్వాత ఇప్పుడు అదే స్థలంలో ఇప్పుడు మసీదు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అరబ్బులు ఏమంటున్నారు అని అంటే, లేదు ఇది మా స్థలము అని అంటున్నారు. అసలు వాస్తవానికి దావీదు కొన్నటువంటి స్థలము అది, ఇశ్రాయేలీయులది అది. ఇప్పుడు పోట్లాటంతా ఎందుకు అని అంటే దానికే. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తుందంటే, దావీదు పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను, మరలా మందిరం కట్టబడుతుంది, మరలా బలులు ప్రారంభించబడతాయి. ప్రియులారా, ప్రభువు రాకడలో అవి జరగవలసి ఉంది. దేవుని రాకడ సిద్ధంగా ఉంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మన ఆత్మీయ జీవితంలో పడిపోయిన గుడారం అంటే నీ జీవితంలో నువ్వు పడిపోయి ఆత్మీయతలో పరిశుద్ధతలో దేవునికి ఇష్టకరంగా జీవించడంలో నువ్వు చెడిపోయి పడిపోయావేమో, అలాంటి నిన్ను దేవుడు మరలా కట్టి నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు కట్టుకో, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు నిలబెట్టు. తప్పక నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన దేవా, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల కుటుంబాలలో నీ కృపా కనికరము దయచేయమని సమస్తాన్ని చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.